ప్రజావానికి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాల్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల అలాగే హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటికి సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో సుప్రీం, హైకోర్టులో కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వాలని ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 29 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 17, డిపిఓకు 5, సర్వే, డిఎం, హెచ్ఓ, సెస్, నీటిపారుదల, ఎంపీడీఓ, సిరిసిల్ల మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, జడ్పీ సీఈఓ ఉమారాణి, డిఆర్డీఓ శేషాద్రి, డిపిఓ వీరబుచ్చయ్య, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.